జగన్మోహన్ రెడ్డి రెండు నాలుకల ధోరణి మరొకసారి బట్టబయలైంది. సో ఎలా అంటే ఇవాళ దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ధన్ఖడ్ రాజీనామా చేయడంతో 14వ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ ఆ ఎన్నిక జరుగుతోంది. సో ఈ ఎన్నికల్లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణ బరిలో ఉన్నారు. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నిక జరుగుతున్నటువంటి రోజు, ఇదే రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అన్నదాత పోరుతో ఒక ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. యూరియా సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, మిగిలినటువంటి అనేక ఇష్యూలు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలి, ఆందోళన తెలపాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి అని చెప్పి ఇక్కడ ఒక ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో అయితే రైతుల పక్షంగా ఇవాళ ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పి గతంలో ఒక తేదీ నిర్ణయించారు, మళ్ళీ ఈ రోజుకి వాయిదా వేశారు. సరే ఏంటి కారణం, ఎందుకు వాయిదా వేశారు, లేకపోతే ఏం చేస్తున్నారు అనేది ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ సంబంధించిన అభ్యర్థి రాధాకృష్ణన్కే మద్దతు పలికినటువంటి పరిస్థితి. సో ఈ విషయాన్ని వారు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇండియా కూటమి నుంచి మద్దతు కోరేటువంటి సందర్భంలోనే ముందుగానే ఎన్డీఏ మాకు మద్దతు ఇవ్వాలని సూచించి కోరారు. సో మేము వారికి మాట ఇచ్చామని ఏదో చెప్పినట్లుగా మనం చూసాం. సో అధికారికంగా ఏ మాట చెప్పలేదు ఎక్కడా కూడా, కానీ వారు నిర్ణయం అయితే అది. సో కాబట్టి వారు ఎంపీలు కావచ్చు, లేకపోతే వారు సంబంధించిన నాయకులు కూడా ఈ విషయంలో ఎన్డీఏ కూటమి సపోర్ట్గానే స్పష్టం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏమో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంది. సో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసినటువంటి ప్రభుత్వమే ఉంది. కానీ ఇక్కడ మాత్రం పోర్ అంటారు, అక్కడ మాత్రం మద్దతు ఇస్తున్న పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి? సో ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో మనం అనేక సందర్భాల్లో చూసాం, మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదు, ఎవరికైనా కూడా మెడలు వంచుతాం, తలలు వంచుతాం అని చెప్పి బేరాలు పలికినటువంటి సందర్భాలు అనేక సార్లు మనం చూసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడే కాదు, గతంలో కూడా మనం చూసాం వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వ్యవహార శైలి. అప్పట్లో కేంద్రానికి అనేక బిల్లుల విషయంలో ఏ రకంగా మద్దతు ఇస్తూ వచ్చారు ఏంటి అనేది కూడా. కానీ సైద్ధాంతిక పరంగా కావచ్చు, లేకపోతే రాజకీయ పరంగా, పోటీ పరంగా ప్రత్యర్థులు అని చెప్తున్నా ఇలాంటి సందర్భాల్లో మద్దతు ఇస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదేమన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమా అంటే అది కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అని చెప్పి ఇవాళ మాణిక్యం ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఘాటుగా ఒక ట్వీట్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పుబడుతూ. ఇది చరిత్ర క్షమించదని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి సందర్భం. సో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది? నిజంగా అన్నదాతల సంబంధించి పోరు కోసమే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆందోళనకు పిలుపునిచ్చారా, లేకపోతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అంశం ఎక్కడ చర్చకు రాకుండా డైవర్షన్ కోసమే ఈ రకమైనటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చారా, లేదా రేపు అనంతపురంలో సూపర్ 6 కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో కూటమి పార్టీలు కలిపి ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి దీన్ని బలంగా తీసుకెళ్లేందుకు, ప్రజలు ఇస్తున్నటువంటి మద్దతుకి తమ యొక్క కృతజ్ఞతగా ఏం చేశామని చెప్పుకునేటువంటి కార్యక్రమం జరగబోతోంది. దాన్ని డైవర్షన్ చేసేదానికి చేస్తున్నారు. ఇదే అంశంపైన మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఉపరాష్ట్రపతి సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరుగుతోంది. మరి కాసేపట్లోనే పోలింగ్ పూర్తయి ఓట్లు కూడా లెక్కించేటువంటి పరిస్థితి ఉండబోతోంది. దీంతో పాటుగా అనంతపురం సభ, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన కూడా డిస్కస్ చేద్దాం. దీంట్లో మన ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ కృష్ణ. అలానే మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ రామారావు. రైట్ కృష్ణ ముందుగా కృష్ణ మీ దగ్గరికి వస్తాం. ముందుగా సో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సో పోలింగ్ జరుగుతూ ఉంది. ఎంతవరకు ఇప్పటి వరకు ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు, సో అక్కడ ఏ రకంగా ఉంది పోలింగ్ పర్సెంటేజీ, ఇక పార్టీల మద్దతు, రాజకీయంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇవన్నీ చూస్తే